హలో అండి, నేను మీ ఉష. అదే ముందు వీడియో చూపించాను కదండి, ఆ వీడియోలో టైం సరిపోలేదండి, అందుకే పార్ట్ 2 చూపిస్తున్నానండి. టెంపుల్కి రావడానికి ఎంట్రన్స్లోనే గాయత్రి పీఠం కూడా కనిపిస్తుందండి. తర్వాత అతి పురాతనమైనటువంటి రామాలయం కూడా ఉంటుందండి పైన. అలాగే కోనేరు ఉంటుందండి, స్వామివారి తెప్పోత్సవం జరుగుతుందండి ఈ కోనేరులోని. అలాగే ఇక్కడ మనకు జలధారలు కూడా ఉంటాయండి. అది ఆకాశధార, గంగాధార, అలాగే మాధవధార అనే జలధారాలు కూడా ఉంటాయండి. ఇక్కడ మనకు ప్రతినిత్యం అన్నప్రసాద శిబిరము తెరిచే ఉంచుతారండి. ప్రతిరోజు 3 పూట్ల ఇక్కడ మనకు అన్నప్రసాదం దొరుకుతుందండి. వెళ్ళి భక్తులు అన్నప్రసాదాన్ని 3 పూట్లు స్వీకరించవచ్చండి ఇక్కడ మనకు. అలాగే ఇక్కడ మనకు ప్రతి ఏటా గిరి ప్రదర్శన జరుగుతుందండి. ప్రతి ఏటా వచ్చే గురు పౌర్ణమి రోజు ఇక్కడ మనకు గిరి ప్రదర్శన కూడా జరుగుతుందండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్ అండి. బాయ్.